ఏపీ రాజకీయాలు ఇప్పుడు అసాధారణమైన మలుపు తీసుకుంటున్నాయి. ఎన్నికల్లో ఓటమి తర్వాత ప్రతిపక్షానికి పరిమితమైన వైఎస్ఆర్సీపీ ఇప్పుడు అధికార కూటమిపై పోరాడటానికి సిద్ధమవుతోంది. ఈ పోరాటంలో భాగంగా వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ సంచలన నిర్ణయాలు తీసుకుంటారని రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చ నడుస్తోంది. ఏకంగా ఎమ్మెల్యే పదవులకి రాజీనామాలు చేసి కొత్తగా ప్రజా తీర్పు కోరే ఆలోచనలో ఉన్నారా? ఈ మొత్తం వ్యవహారంపై క్యూటీవీ ఎక్స్క్లూజివ్ అనాలిసిస్ ఇప్పుడు చూద్దాం. వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇటీవల పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో శాసనసభ పక్ష సమావేశాన్ని నిర్వహించిన జగన్ ఇప్పుడు మరో కీలక భేటీకి పిలుపునిచ్చారు. ఈసారి సమావేశానికి ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, పార్టీ జిల్లా అధ్యక్షులు, నియోజకవర్గ ఇన్ఛార్జీలు, ఇతర ముఖ్య నేతలను ఆహ్వానించారు. ఒక రకంగా చెప్పాలంటే వైఎస్ఆర్సీపీకి చెందిన ముఖ్యమైన నేతలందరూ ఈ సమావేశంలో పాల్గొనబోతున్నారు. పార్టీ భవిష్యత్తుపై కీలకమైన నిర్ణయాలు తీసుకునేందుకే ఈ భేటీని ఏర్పాటు చేశారని అందరూ భావిస్తున్నారు. ప్రస్తుతం వైఎస్ఆర్సీపీకి అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా ఇవ్వకపోవడంతో ఆ పార్టీ ఎమ్మెల్యేలు సభకు దూరంగా ఉంటున్నారు. దీనిపై అధికార కూటమి నేతలు తీవ్రంగా స్పందిస్తున్నారు. వరుసగా 60 రోజుల పాటు సభకు హాజరు కాని ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో వైఎస్ఆర్సీపీ ముందు ఉన్న ఆప్షన్లు రెండు. ఒకటి, సభకు వెళ్లి ప్రభుత్వం ఇచ్చే కొద్ది సమయంతోనే సరిపెట్టుకోవడం. 2, రాజీనామాలు చేసి ప్రజా తీర్పు కోరడం. ప్రతిపక్ష హోదా ఇవ్వకపోయినా తమకు మాట్లాడేందుకు తగిన సమయం ఇస్తేనే సభకు హాజరవుతామని వైఎస్ఆర్సీపీ చెబుతోంది. అయితే అలాంటి హామీ దక్కే అవకాశం లేదని ఆ పార్టీ నాయకులు భావిస్తున్నారు. అందుకే సభకు హాజరు కాకుండా ఎమ్మెల్యే పదవులకు రాజీనామాలు చేసి తిరిగి ఉప ఎన్నికలకు వెళ్లే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. దీని ద్వారా కూటమి పార్టీలను రాజకీయ సమరానికి దింపవచ్చని వైఎస్ఆర్సీపీ యోచిస్తోంది. ఈ వ్యూహాత్మక నిర్ణయంపైనే ఈ కీలక భేటీలో చర్చిస్తారని అంటున్నారు. ఒకవేళ రాజీనామాల నిర్ణయానికి ఆమోదం లభిస్తే అది ఏపీ రాజకీయాల్లో ఒక మలుపు కాబోతుందని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ నెల 24న జరగబోయే ఈ సమావేశం వైఎస్ఆర్సీపీ భవిష్యత్తును మాత్రమే కాదు, ఆంధ్రప్రదేశ్ రాజకీయ భవిష్యత్తును కూడా ప్రభావితం చేయబోతుందని అంటున్నారు. ఏదేమైనా వైఎస్ఆర్సీపీ మాత్రం దూకుడుగా ముందుకు సాగాలని నిర్ణయించుకున్నట్లు కనిపిస్తోంది. రాజీనామాలు చేసి ప్రజల వద్దకు వెళతారా లేక మరో వ్యూహాన్ని అనుసరిస్తారా అనేది ఈ సమావేశంలో తేలిపోనుంది. వైఎస్ఆర్సీపీ తీసుకోబోయే నిర్ణయాలు రాష్ట్ర రాజకీయాలను ఏ మలుపు తిప్పుతాయో వేచి చూడాలి.